పొట్ట నింపుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి కొందరు, జల్సాలకు అలవాటు పడి మరికొందరు దొంగతనాలు చేస్తుంటారు. ఇళ్లలో దూరి దోపిడీలకు పాల్పడతారు. ఇంకొందరు దొంగలు చైన్ స్నాచింగ్లు, పర్సులు కొట్టేస్తుంటారు. బంగారం, డబ్బులు, సెల్ ఫోన్లు చోరీ చేసే వాళ్లను చూశాం. కానీ ఈ కేటుగాళ్ల రూటు మాత్రం సపరేటు. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా రోడ్ రోలర్నే అపహరించారు. ఆ తర్వాత స్క్రాప్ గోదాంలో అమ్మేశారు. దాన్ని అమ్మగా వచ్చిన 2.19 లక్షల రూపాయలతో అక్కడి నుంచి ఉడాయించారు. మహబూబాబాద్లో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పట్టపగలే రోడ్ రోలర్ తెచ్చి అమ్మడంతో ఓనర్లే అని భావించామని చెబుతున్నారు స్క్రాప్ గోదాం నిర్వాహకులు. అయితే రోడ్ రోలర్ను కొన్నాక దాన్ని గ్యాస్ కట్టర్తో ముక్కలు చేస్తుండగా ఒక ఫోన్ వచ్చిందని అసలైన ఓనర్లు మాట్లాడుతున్నామని చెప్పారు. అయితే ఒక్కసారిగా ఆ స్క్రాప్ గోదాం నిర్వాహకులు కంగుతిన్నారు. తమ రోడ్ రోలర్ చోరీకి గురైందని, తమ వాహనాన్ని రిటర్న్ చేయాలని చెప్పారు. లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తామన్నారు. ఆ తర్వాత దుకాణం దగ్గరకు వచ్చి గొడవ పెట్టారు. రోడ్ రోలర్ దొంగిలించింది తమకు తెలియదంటూ డబ్బులు ఇచ్చేశామని పేర్కొంటున్నారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. నా పేరు ఎస్కే కరీం పాషా సార్. మాది పాతిన షాపు, బడేమియా కొడుకుని సార్. నేను ఇలా రోడ్ రోలర్ పాతది ఉన్నది, స్క్రాప్కి అమ్ముదామని చెప్పి మా దగ్గరకు వచ్చారు సార్. వస్తే మేము వెళ్ళి చూడడం జరిగింది. చూసి అక్కడే రేటు మాట్లాడడం జరిగినప్పుడు ఆయన స్టార్ట్ అవ్వదు, అది దాంట్లో స్ప్రింగ్ పోయినది, స్టార్ట్ అవ్వదని చెప్పారు సార్. అయితే మేము కూడా నమ్మాం సార్. జేసీపీకి చైన్ వేసి కట్టి దీనికి మరి స్టీరింగ్ మీద కూర్చోడానికి ఎవరు లేరు అనగా నేను కూర్చొని తిప్పగలుగుతాలే అని నేను హామీ ఇచ్చాను సార్. అంటే తర్వాత తీసుకొని వచ్చి వేబ్రిడ్జి కాంటా దగ్గర కాంటా పెట్టి మా షాప్ దగ్గర తెచ్చి షాపు బయట పెట్టాం సార్. పెట్టిన తర్వాత ఆయన అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, నాకు ఖమ్మం నుండి కాల్ వచ్చింది. నేను ఇట్లా భిక్షం రెడ్డిని మాట్లాడుతున్నాను, అది మీరు రోడ్ రోలర్ కొన్నది నాది అని చెప్పారు. చెప్తే సార్ మరి ఆయన నాకు ప్రూఫ్లు అనేది, ఎవిడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి బండికి పేపర్లు ఉండవు, ఆర్సీ కార్డు ఉండదు, అది రోడ్డు మీద నడిచేది కాదు అని చెప్పి మాకు అమ్మితే మేము గుడ్డిగా నమ్మి మేము కొన్నాం సార్. మరోవైపు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికిజర్ల మండలం గండేపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. రాత్రి సమయంలో గండేపల్లి రోడ్లో నిలిపి ఉన్న ట్రాలీ ఆటో టైర్లు దొంగిలించేందుకు ప్రయత్నించారు. వాళ్లు చోరీ చేసేందుకు యత్నించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక కాసేపటికే కెమెరాను చూసిన దొంగలు రికార్డ్ అవ్వకుండా వాటిని పక్కకు నెట్టేశారు. ఇటీవల ఇదే ప్రాంతంలో పలు ఇళ్లలోనూ చోరీలు జరిగాయి. సీసీ కెమెరాలను తప్పించుకుని ఇలా చోరీలకు పాల్పడే ఛాన్స్ ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.